కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బూరుగుడ గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంతో 2 సిలిండర్లు పేలాయి. ఈ ఘటనలో 2 ఇళ్లు పూర్తిగా దగ్ధం కాగా మరో ఇల్లు పాక్షికంగా దగ్ధమైంది. అగ్ని ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టమైందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా రిపోర్టర్ నరేష్ అందిస్తారు. నరేష్, ఎప్పుడు జరిగింది ఈ ఘటన? ఎంత నష్టం ఆస్తి? వర్ష కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని బూరుగుడ గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మధ్యాహ్నం 1:30 సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే దాదాపుగా 3 ఇండ్లు అగ్నికి ఆవుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టయితే సమాచారం అందుతుంది. గ్యాస్ సిలిండర్ కూడా పేరడంతో 3 ఇళ్లకు పంటలు అంటుకున్నాయి. దీంతో బోడ పెంటయ్య ఇల్లు, దాంతో పాటుగా బోడ నారాయణ, బోడ పుల్లయ్య అనే 3 వ్యక్తులకు సంబంధించిన ఇల్లులు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీనిలో బోడ పెంటయ్య ఇంట్లో మొత్తం 15 లక్షల ఆస్తి నష్టం, బోడ నారాయణ ఇంట్లో 10 లక్షల ఆస్తి నష్టం వాటినట్టుగా తెలుస్తుంది. ఇటు పుల్లయ్య ఇంట్లో కూడా 10 లక్షల ఆస్తి నష్టం వాటినట్టుగా ఇటు ఎంఆర్ఓ కిషన్ ధృవీకరించారు. అయితే ఘటన జరిగిన సమయంలో బోడ నారాయణ ఇంట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. వృద్ధుడు 75 సంవత్సరాలు ఉంటాయి. వృద్ధుడు అతనే పడుకున్న సమయంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే స్థానికులు ఉటావుటిన అతన్ని బయటకు తీసుకొచ్చి ప్రాణాలతో కాపాడారు. మరోవైపు ఆస్తి నష్టం మాత్రం దాదాపు 35 లక్షలుగా ఉన్నట్టుగా ఇటు అధికారులు కూడా ధృవీకరించారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టయితే తెలుస్తుంది. వీరికి స్థానికంగా కొత్తగా వచ్చిన జీవో ప్రకారము వారు కోల్పోయిన దానికి దాదాపు 92,500 నష్టపరిహారం ఇస్తామని కూడా ఇటు ఎంఆర్ఓ ధృవీకరించారు. మరోవైపు 4 క్వింటాల బియ్యము, తిండి సామాగ్రి కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ఈ పాత గ్రామ పంచాయతీ ఉంది, ఆ పాత గ్రామ పంచాయతీలో ప్రస్తుతానికైతే ఉండేందుకు అవకాశం కల్పించారు. మరోవైపు కలెక్టర్ కు ఈ దీనికి సంబంధించిన వివరాలు అందజేసి ఆ తర్వాత ఆర్థిక సాయం కూడా అందజేసే విధంగా కూడా తోడ్పాటుని ఇస్తామని కూడా ఎంఆర్ఓ చెప్పిన పరిస్థితి కనిపించింది. మొత్తానికైతే ఈ ఘటన జరగడం కారణంగా 3 ఇళ్లు దగ్ధమయ్యాయి. దాంతో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. వర్షం